కూటమి పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పండే ప్రతి గింజ మేమే కొంటామని ఆర్భాటంగా ప్రకటనలు మాత్రమే ఇస్తున్నారు కూటమి నాయకులు. ఖరీఫ్ పంట చేతికొచ్చి వారాలు దాటుతున్నా పొలం నుంచే మిల్లులకు చేరే పరిస్థితి కనిపించడం లేదు. రైతుల కష్టాలను ప్రతిపక్షం కళ్లకు కట్టినట్లు చూపించినా ప్రభుత్వంలో చలనం లేదు. ధాన్యం రవాణా చేయడానికి ట్రక్ షీట్లు ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అదనుగా దళారులు రైతు కష్టాన్ని దోచుకుంటున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచే ఏపీలో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. భారీ వర్షాలు రైతుల్ని ముంచేశాయి. యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడ్డారు. అష్ట కష్టాలు పడి ఎలాగోలా పంటలు పండించారు. పంట చేతికొచ్చే టైంకు మోంతా తుఫాన్ విరుచుకుపడింది. చివరికి మిగిలిన పంటను కోసి అమ్ముకుందామనుకున్న రైతులకు ప్రభుత్వమే స్వయంగా చుక్కలు చూపిస్తోంది. పంట కోతలు పూర్తయి ధాన్యం బస్తాల్లోకి చేరుద్దామంటే గోతాల సమస్య వచ్చి పడింది. ఎలాగోలా గోతాలు తెచ్చుకున్న వారికి రవాణా సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇలా మొత్తంగా కూటమి ప్రభుత్వం రైతుల్ని కాల్చుకు తింటోంది. మేము వెళ్ళి పని మానుకొని వెళ్ళి మీ ఆఫీసు చుట్టూ తిరిగిన తర్వాత అవుతుందని చెప్పేసి సాయంత్రం అయ్యేటడికి అమ్మాయి ఎవరు అవ్వలేదమ్మా వెళ్ళిపోండి రేపు రండి అంటాను. రేపు పని మానుకొని మళ్ళీ రేపు వెళ్తున్నాం. రేపు వెళ్ళేటప్పటికి ఎవరో రాలేదని చెప్పేసి అదే స్టోరీ చెప్పేస్తాను. మరి ఇలాగ ఎన్ని రోజులండి మేము తిరుగుతాం. ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. గత ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్లోనే ప్రతి ఒక్కరికి అన్నీ అందుబాటులో ఉండేవి. ట్రక్ సీట్లు అవనండి, షేడ్ అవనండి, మెన్యూర్స్ అవనండి అన్నీ. ఇప్పుడు అదేమీ లేదు, ప్రతిదీ ఏమీ దొరకటం లేదు. ఇన్ టైంలో అసలు నేను ఈరోజు పిండి లేదు, ట్రక్ సీట్ లేదు, నాకు విత్తనాలు కూడా లేవు బయట. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కోతలు పూర్తయిన ధాన్యం పొలాల్లోనే దర్శనమిస్తోంది. రైతు సేవా కేంద్రాల దగ్గర రైతుకు సమాచారం ఇచ్చే నాథుడే లేడు. గోనె సంచులు కూడా ఇవ్వడం లేదు. ఇక రవాణా పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ధాన్యం రవాణా చేయడానికి అవసరమైన ట్రక్ షీట్లు కూడా ఇవ్వడం లేదు. వీటికి కూడా టీడీపీ నేతల నుంచి లెటర్ తెచ్చుకోమనే దుస్థితి వచ్చింది. రైతును అటు టీడీపీ నేతలు ఇటు అధికారులు అత్యంత హీనంగా చూస్తున్నారు. ట్రక్ షీట్స్ లేక ట్రాక్టర్ల అద్దె కట్టలేక వచ్చిన ధరకే దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితికి తీసుకువచ్చారు. గత ప్రభుత్వంలో ట్రక్ షీట్లు కానీ ఏవి కానీ సకాలంలో రైతులకు అందేవి. మాకు అందుబాటులో ఉండడం వల్ల రైతు శుభ్రంగా ఉంది. ఈరోజు మిల్లుల దగ్గర కూడా ఒక్కో రోజు 2 రోజులు ఈ ట్రాక్టర్లు అవి నిల్వ ఉండిపోవడం, పొలాలంట ధాన్యం పేరుకోవడం, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. విజయనగరం జిల్లా జామి మండలంలో ధాన్యం మిల్లులు లేక ట్రక్ షీట్లు చీపురుపల్లి మండలానికి మళ్లించారు. దీంతో ధాన్యం 70 కిలోమీటర్ల దూరం రవాణా చేయటం భారంగా మారిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రవాణా అద్దె ఖర్చులు పోగా చివరికి అప్పులే మిగులుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులు అలా ఉండిపోతుంది ట్రాక్టర్లతో. మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం రైతులవి. 100 పేస్తే సాయంకాలానికి 100 రూపాయలు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళకు ఎవరు కూడా రైతులకి ఆ కూలీలు కూడా పొద్దున్నకి ఏదో వాళ్ళకి ఖర్చులు ఉంటాయి. ఏ మంచో సెట్కి వాళ్ళకి ఇవ్వాలి అమౌంట్. ఈ ధాన్యం వెళ్తే కదా మాకు ధాన్యం డబ్బులు వస్తాయి కదండి. ఇంతకుముందు కోఆపరేటివ్ వ్యవస్థ ఉండేటప్పుడు వాళ్ళు ముందు ఆధార్ కార్డు పట్టుకెళ్ళి ట్రక్ షీట్ చేసి ఎక్కడ మిల్లి కూడా పంపిస్తుండండి. 6 కాలం కష్టపడి ప్రభుత్వం ప్రకృతి సృష్టించిన ఆటంకాలన్నీ అధిగమించి పండించిన పంటను అమ్ముకోవడానికైనా సమస్యలు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. గోనె సంచులు, ట్రక్ షీట్లు, కొనుగోలు కేంద్రాల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.